మీరు చూస్తున్నారు రైతు బిడ్డ ఛానల్ కిరణ్. ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి, ఒక దళారు మాకు డైరీ ఫామ్ ఉన్నప్పుడు నా ఫోన్ నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేశాడండి. ఇక్కడ ఇలా మంచి గేదె ఉంది సార్, రండి సార్, నేను మీకు తక్కువ రేటుకి ఇప్పిస్తాను ఆ గేదెని చెప్పేసి నాకు ఫోన్ చేశాడు. చేసిన తర్వాత నేనేం చెప్పానంటే ఆ దళారికి సమాధానం, సార్ నాకు మీరు ఆ రైతు ఆ గేదె పాలు తీసే టైంలో వెళ్ళి నాకు వీడియో కాల్ చేయండి సార్, మీరు ఆ గేదె దగ్గరికి వెళ్ళి అని చెప్పాను. చెప్పిన తర్వాత ఆ దళారు ఏం చేశాడంటే, నేను చెప్పినట్టుగానే ఆ గేదె దగ్గరికి వెళ్ళి వీడియో కాల్ చేశాడు. చేసిన తర్వాత ఆ గేదె ప్రాబ్లం నాకేం అర్థమైందంటే, ఒక ప్రాబ్లం అర్థమైంది. ఆ గేదెలో ఒక రొమ్ములో నుంచి పాలు రావట్లేదు, లైట్గా వస్తున్నాయి ఒక రొమ్ములో నుంచి పాలు, గేదె రొమ్ములో నుంచి. సార్ నాకు ఈ గేదె వద్దు సార్, ఈ గేదె నాకు నచ్చలేదు అని చెప్పి నాకు ఇంకెప్పుడు కూడా కాల్ చేయబాకండి సార్ మీరు అని చెప్పి ఫోన్ పెట్టేశానండి. రైతులని ఇటువంటి మోసాలు కూడా దళారులు చేస్తూ ఉన్నారు. చాలా నిదానంగా జాగ్రత్తగా ఆలోచించుకొని రైతులు ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని గేదెను కొనేటప్పుడు కొనాలని చెప్పేసి ప్రతి రైతుకి కూడా చెప్తూ ఉన్నాను. లక్షలు పెట్టుబడి పెట్టేటప్పుడు గేదెల మీద ఇటువంటి చిన్న జాగ్రత్తలు అనేవి రైతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో పైన ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను తప్పక రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రైతే రాజు కావాలి, అదే మన ఆశయం. అందరూ బాగుండాలి, అందరిలో నేను కూడా ఉండాలి.